మనకి ఏది జరిగినా మన మంచికే, బాధపడకండి అంటాడు. ఏంటి మంత్రివర్య, నా వేలు కట్టయి రక్తం కారుతూ ఉంది, నాకు ఇంత బాధగా ఉంది, నీకు సంతోషంగా ఉందా? నాకు ఏది జరిగినా నా మంచికే అంటావు, అంటే నాకు రక్తం కారడం నీకు మంచిగా ఉందా? వీని చెరసాల్లో వేసి శిక్షించండి అని చెప్పి మంత్రివర్యుల్ని శిక్షిస్తాడు మహారాజు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మహారాజు మళ్ళీ వేటకి వెళ్తాడు. అప్పుడు ఆ వేటలో అకస్మాత్తుకంగా ఆ అడవి మనుషులు మహారాజుపై దండయాత్ర చేసి మహారాజుని బంధించి తీసుకెళ్ళి ఆ అడవి మాత యొక్క అమ్మవారికి ఈ మహారాజుని బలి ఇయ్యాలని నిశ్చయిస్తారు. ఆ బలిచ్చే కార్యక్రమంలో మహారాజుకు అన్ని విధాలుగా అలంకారం చేసిన తర్వాత తన వేలి కట్టయి ఉన్నదని చూసి వాళ్ళు బలికి పనికిరాడు ఈ మహారాజు అని చెప్పేసి వదిలేస్తారు. అప్పుడు ఆ మహారాజుకి అర్థమవుంది, మంత్రివర్యులు నాకు ఏది జరిగినా మన మంచికే అన్నారు, ఈరోజు నా వేలు కట్టయి ఉండకపోతే వాళ్ళు నన్ను బలిచ్చేవారు అని చెప్పి అంతఃపురానికి వెళ్ళి ఆ మంత్రివర్యుల వారి దగ్గర క్షమాపణ కోరాడంట. మంత్రివర్య, మీరు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ మీరు చెప్పిన వాక్యం వల్ల నాకు ఈరోజు మేలు జరిగింది, నా వేలు కట్టయి ఉండడం నా మంచికే అన్నారు, ఈరోజు నా ప్రాణాన్ని కాపాడింది ఈ వేలు, మీరు చెప్పింది సత్యం, కానీ మిమ్మల్ని చెరసాల్లో వేశాను కదా, మీరు దానికి కూడా సంతోషమే అన్నారు, ఏది జరిగినా మన మంచిగా అన్నారు, మరి దానికి అర్థం ఏంటి అంటే, మహారాజా, మొదటిసారి వెళ్ళినప్పుడు మీ వేలు కట్టయింది, నేను వెంబడే ఉన్నాను, రెండోసారి వెళ్ళినప్పుడు మీ వేలు కట్టయి ఉంది, నేను వెంబడే ఉన్నాను, వాళ్ళు మిమ్మల్ని బంధించినట్టు నన్ను బంధించేవారు కదా, కానీ నా వేలు కట్టయి లేదు కాబట్టి నన్ను బలిచ్చేవారు, మిమ్మల్ని వదిలేసేవారు, నేను చెరసాల్లో ఉండడం నాకు మంచి జరిగినట్టు కదా, అందుకే ఏది జరిగినా మన మంచికే అని అన్నాడంట. అంటే దీనికి అర్థం ఏంటంటే, గోరంతా పోయేది గొడ్డలతో పోతుంది. ఎప్పుడైతే నువ్వు భగవంతుని నమ్ముకుంటావో, పోతూ పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిందంటే ఆ భగవంతుని మీద మన్ను వాడ, దేవుని మీద దుమ్ము పోయా, నా కొడుకు కాలు విరిగింది అంటారు, కానీ అలా నీ కొడుకు ప్రాణం పోయేది ఉంటేనేమో, కానీ కాలు విరిగి తన ప్రాణం కాపాడింది భగవంతుని దేవుల నా కొడుకు బ్రతికాడు అని అనుకోవాలి. ఏది జరిగినా మన మంచికే అని ఎప్పుడైతే మనుషులు అనుకుంటారో వారు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. మీరు ముందుకు పోండి, మీ వెంట భగవంతుడు మీ వెంట ఉంటాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, బోల్ సియాబల రామచంద్రకి జై. ఇట్టి నీటి కథలు మీ అందరికి కూడా నచ్చినట్టయితే బీబీఆర్ వాక్కు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ బాలరాజ్ స్వామి.